The next one is normality. What is the normality? Normality definition is the number of equivalent weights of solute present in 1 liter or 1000 ml of solution is called normality. It is denoted by capital N. Molarity లో number of moles ని యూస్ చేస్తాము. Normality లో number of equivalent weights ని యూస్ చేస్తాం. What is the equivalent weights? ఇక్కడ కూడా 1 liter solution 1000 ml of solution ని తీసుకుంటాం. సొల్యూషన్ ని మాత్రం అది మొలారిటీ క్యాపిటల్ M తో డినోట్ చేస్తే నార్మాలిటీని క్యాపిటల్ N తో డినోట్ చేస్తాము. యూనిట్స్ ఆర్ ఈక్వలెంట్ లీటర్ ఇన్వర్స్. Equivalent weight of N, normality N equal to equivalent weight of solute by volume of solution in liters. అదే milliliters లో తీసుకుంటే 1000 by V తీసుకుంటాము. ఇక్కడ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్, మొలారిటీలో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తీసుకుంటాము. నార్మాలిటీలో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ తీసుకుంటాం. GEW అంటే గ్రామ్ equivalent weight by gram equivalent weight into 1 by V in liters. ఇదే మిల్లీలీటర్స్ లో తీసుకుంటే వాల్యూమ్ అనేది మిల్లీలీటర్స్ లో తీసుకుంటే N equal to weight by gram equivalent weight into 1000 by V in milliliters. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే ఇక్కడ యాసిడ్, బేస్, న్యూట్రల్, సాల్ట్స్ ఉంటాయి. సో యాసిడ్ని తీసుకుంటే సపోజ్ యాసిడ్ HCl ఈజ్ ద యాసిడ్. మాలిక్యులర్ వెయిట్ బై బేసిసిటీ ఆఫ్ యాసిడ్. యాసిడ్ అయితే బేసిసిటీ ఆఫ్ యాసిడ్ని తో డివైడెడ్ బై చేయాలి. సో మాలిక్యులర్ వెయిట్ని మనం ఎలా కనుక్కుంటామంటే అటామిక్ వెయిట్స్ని సమ్ చేస్తే యాడ్ చేస్తే మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. సో బేసిసిటీ ఆఫ్ యాసిడ్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్. HClలో నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్ ఎన్ని ఉన్నాయి? 1 హైడ్రోజన్. సో 1 hydrogen, that is the number of replaceable H+ ions. Basicity of acid అంటారు. దీన్నే number of equivalents అంటారు. అంటే ఇప్పుడు సమ్స్ లో సొల్యూట్ ఇస్తారు. సొల్యూట్ యొక్క కెమికల్ ఫార్ములా తెలుసు. సో దాని మాలిక్యులర్ వెయిట్ ఎలా కనుక్కోవాలో తెలుసు. మాలిక్యులర్ వెయిట్ ని ఆటమ్స్ ఆ కెమికల్ ఫార్ములా తెలిస్తే వాటి యొక్క అటామిక్ వెయిట్స్ తో మనం కనుక్కోవచ్చు, ఫైన్ చేయొచ్చు. సో ఆ మాలిక్యులర్ వెయిట్ బై అది యాసిడ్ అయితే నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్ ని తీసుకుంటాము. అదే బేస్ అయితే నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH- అయాన్స్ ని తీసుకుంటాము. ఇక్కడ ఎసిడిటీ ఆఫ్ బేస్, దట్ ఈస్ అ నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH- అయాన్స్. ఇక్కడ చూస్తే ఈ HCl హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ 1, క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ 35.5 that divided by 1, that is the basicity of acid. H+ అనేది 1 ఉంది కాబట్టి that is a 1, total value is 36.5. NaOH సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం. సోడియం ఒక ఆటమ్ ఉంది, ఒక ఎలిమెంట్ ఉంది. సో 23, అటామిక్ వెయిట్ ఈజ్ 23, ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 1. ఇక్కడ నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH- అయాన్స్ ఎన్ని? 1. సో 1 OH- అయాన్ కాబట్టి 1 వేసుకుంటాం. అదే 40, 23 + 16 + 1 = 40. ఈ సోడియం క్లోరైడ్, దట్ ఈస్ అ సాల్ట్. సోడియం క్లోరైడ్ ఈస్ ద సాల్ట్. మాలిక్యులర్ వెయిట్ అంటే సోడియం 23, క్లోరిన్ 35. సోడియం యొక్క అటామిక్ వెయిట్ 23, క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ 35.5. టోటల్ చార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానయాన్. సాల్ట్ తీసుకుంటే ఇక్కడ నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్ ఉండవు, నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH- అయాన్స్ ఉండవు. ఇక్కడ వ్యాలెన్సీని తీసుకుంటాము, దట్ ఈస్ ద క్యాటయాన్ చార్జ్ కానీ యానయాన్ చార్జ్ కానీ. క్యాటయాన్స్ ఎన్ని ఉంటే యానయాన్స్ కూడా అన్నీ ఉంటాయి. దాన్ని న్యూట్రల్ సబ్స్టాన్స్ అంటాము. సో ఇక్కడ సోడియం క్లోరైడ్లో Na+1 Cl -1 ఏదైనా ఒక ఛార్జ్. క్యాటయాన్ అంటే ప్లస్ ఛార్జ్, యానియాన్ అంటే మైనస్ ఛార్జ్. ఇక్కడ క్యాటయాన్ ఛార్జ్ +1, సో +1 అయినా తీసుకోవచ్చు, ఆర్ యానియాన్ ఛార్జ్ -1. సో 1 అనేది ఇక్కడ టోటల్ చార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానియాన్. క్యాటయాన్ కానీ తీసుకోవచ్చు, యానియాన్ కానీ తీసుకోవచ్చు. సమ్ మోర్ ఎగ్జాంపుల్, H2SO4 తీసుకుంటే H2SO4 నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్ ఎన్ని? 2 ఉన్నాయి. హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. సో బేసిసిటీ ఆఫ్ యాసిడ్ ఎంత అవుతుంది? H2SO4కి 2.
ఓకే, నెక్స్ట్ CH3COOH తీసుకుందాం. దట్ ఈస్ ద యాసిడ్. నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H ప్లస్ అయాన్స్ ఎన్ని ఉంటాయి? 1. ఇక్కడ CH3 అనేది ఆర్గానిక్ సబ్స్టాన్స్, ఇది ఈ కార్బన్తో బైండ్ అయి ఉంది. ఇక్కడ H ప్లస్ అయాన్స్ని రిలీజ్ అవ్వదు. దిస్ ఈస్ ద ఎసిటిక్ యాసిడ్ ఈస్ ద యాసిడ్, బట్ CH3 ఇక్కడ కార్బన్తో అటాచ్ అయ్యుండి ఈ 3 హైడ్రోజన్స్ అనేటివి H ప్లస్ అయాన్స్గా రిలీజ్ అవ్వవు. ఒక H ప్లస్ ఇది ఎలా స్ప్లిట్ అవుతుందంటే CH3 COO మైనస్ అండ్ H ప్లస్. అందుకని ఇక్కడ బేసిసిటీ ఆఫ్ యాసిడ్ని 1గా మాత్రమే తీసుకుంటాము. మాలిక్యులర్ వెయిట్ బై బేసిసిటీ ఆఫ్ యాసిడ్. సపోజ్ బేస్ తీసుకుంటాము సోడియం హైడ్రాక్సైడ్ అండ్ BaOH ట్వైస్, దట్ ఈస్ ద బేరియం హైడ్రాక్సైడ్. బేరియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే మాలిక్యులర్ వెయిట్, ఇక్కడ ఎసిడిటీ ఆఫ్ బేస్ అంటే నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH మైనస్ అయాన్స్, ఇక్కడ దాన్ని ఎసిడిటీ ఆఫ్ బేస్ అంటారు. ఇక్కడ నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH మైనస్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో బేరియం హైడ్రాక్సైడ్కి నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH మైనస్ అయాన్స్, దట్ ఈస్ ద ఎసిడిటీ ఆఫ్ బేస్ 2. ఓకే, నెక్స్ట్ సోడియం క్లోరైడ్ లాగానే న్యూట్రల్ సబ్స్టాన్సెస్కి ఎంత అయితే ఛార్జ్ వస్తుందో ఆ ఛార్జ్ని బట్టి CaCO3 కాల్షియం కార్బోనేట్, దట్ ఈస్ ద +2 -2 charge. Cation charge, anion charge is 2. So total charge on cation or anion both are, వీటన్నిటిని యాడ్ చేయకూడదు. క్యాటయాన్లో ఎంత క్యాటయాన్ ఛార్జ్ అయినా తీసుకోవచ్చు, anion ఛార్జ్ అయినా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్స్ ఆఫ్ సొల్యూట్. నార్మాలిటీని మనం మెజర్ చేసేటప్పుడు, ఫైండ్ చేసేటప్పుడు ఇక్కడ ఈక్వలెంట్ వెయిట్స్ని తీసుకుంటాము. ఈక్వలెంట్ వెయిట్స్ని మనం డిటర్మైన్ చేయాలి అంటే ఆ సొల్యూట్ యాసిడ్గా ఉందా, బేస్గా ఉందా, న్యూట్రల్గా ఉందా చూడాలి. యాసిడ్గా ఉంటే బేసిసిటీ ఆఫ్ యాసిడ్ తీసుకుంటాము. మాలిక్యులర్ వెయిట్ని బేసిసిటీ ఆఫ్ యాసిడ్తో డివైడెడ్ బై చేస్తాము. అదే నార్మాలిటీ బేస్గా తీసుకుంటే బేస్ని నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH మైనస్ అయాన్స్తో డివైడెడ్ బై చేస్తాము. అదే న్యూట్రల్ అయితే టోటల్ ఛార్జ్ ఆన్ క్యాటయాన్ anion ఛార్జ్ తీసుకుంటాము. ఇక్కడ నంబర్ ఆఫ్ ఈక్వలెంట్ వెయిట్స్ ఆఫ్ సొల్యూట్ అంటే ఈక్వలెంట్స్, నంబర్ ఆఫ్ మోల్స్ అంటే మోల్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్ కాబట్టి లీటర్ ఇన్వర్స్, ఈక్వలెంట్ లీటర్ ఇన్వర్స్. The next one, ఇక్కడ ఫార్ములాస్ చూస్తే W/GEW into 1/V in liters. లీటర్స్లో తీసుకుంటే 1/V in liters n equal to, అదే మిల్లీలీటర్స్లో వాల్యూమ్ అనేది మిల్లీలీటర్స్లో తీసుకుంటే W/GEW, దట్ ఈస్ ద గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1000/V in milliliters. Sums HCl, దట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్స్ని ఎలా డిటర్మైన్ చేయాలి, ఎలా ఫైండ్ చేయాలంటే మాలిక్యులర్ వెయిట్ బై యాసిడ్ అయితే బేసిసిటీ ఆఫ్ యాసిడ్ తీసుకుంటాము, అదే బేస్ అయితే ఎసిడిటీ ఆఫ్ బేస్ తీసుకుంటాము, అదే న్యూట్రల్ అయితే టోటల్ ఛార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ anion తీసుకుంటాము. HCl బేసిసిటీ ఆఫ్ యాసిడ్ అంటే నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H ప్లస్ అయాన్స్. సోడియం హైడ్రాక్సైడ్ that is a base, so acidity of base ante number of replaceable OH minus ions తీసుకుంటాము. and sodium chloride neutral కాబట్టి ఇక్కడ total charge on cation or anion, cation లో charge ఎంత ఉంది అదైనా తీసుకోవచ్చు, లేదా anion లో charge ఎంత ఉంది అదైనా తీసుకోవచ్చు. next one, some more problems. Calculate the normality of 4% weight volume solution of sodium hydroxide. NaOH is the sodium hydroxide. 4% weight volume percent annaru. weight volume percent of solute, that is a definition of weight volume percent. weight in grams of solute present in 100 ml of solution, that is a called weight volume percent. ఇక్కడ మనం calculate the normality of 4% weight volume solution of NaOH. NaOH is the solute. sodium hydroxide అనేది ఇక్కడ solute. అది ఎంత పర్సెంటేజ్ ఉందన్నారు? 4% weight volume percent ఉందని చెప్పారు. సో సొల్యూషన్ ఫామ్ అయ్యాక weight volume percent లో 4% sodium hydroxide ఉందని చెప్పారు. సో weight of
వెయిట్ వాల్యూమ్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ దట్ ఈస్ ద సోడియం హైడ్రాక్సైడ్ యొక్క పర్సంటేజ్ ఎంత 4%. ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు 4% వెయిట్ వాల్యూమ్ పర్సెంట్ ఎలా రాసుకోవచ్చు 4 grams of sodium hydroxide that is a solute enti sodium hydroxide 4 grams of NaOH present in 100 ml of solution. 100 ml of weight volume ante weight in grams of solute present in 100 ml of solution that is called weight volume percent. ade weight percent ante weight or mass percent ante weight in grams of solute present in 100 grams of solution that is called weight percent. Next volume percent ante V by V volume in milliliters of solute present in 100 ml of solution that is called volume percent. ఇక్కడ వెయిట్ వాల్యూమ్ ఇచ్చారు కాబట్టి వెయిట్ 4 grams ఆఫ్ వెయిట్ వాల్యూమ్ 100 ml తీసుకుంటాం. సపోజ్ ఇక్కడ V by V ఇచ్చారనుకోండి 4 ml ఆఫ్ సొల్యూట్ 4 ml ఆఫ్ సొల్యూట్ 4 ml ఎందుకంటే వాల్యూమ్ ఇక్కడ మిల్లీలీటర్స్లోనే ఫైన్ చేయాలి. సో 4 ml ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్ అని తీసుకుంటాము. అదే వెయిట్ వాల్యూమ్ వెయిట్ పర్సెంట్ ఇచ్చారనుకోండి వెయిట్ పర్సెంట్ ఆర్ మాస్ పర్సెంట్ ఇచ్చారనుకోండి అప్పుడు 4 grams ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్ దట్ ఈస్ అ వెయిట్ పర్సెంట్. అది వాల్యూమ్ పర్సెంట్ అంటే 4 ml of solute present in 100 ml of solution that is called volume percent. ade weight volume percent ఇచ్చారనుకోండి weight in grams of solute present in 100 ml of solution. ఇక్కడ 4 grams of sodium hydroxide solute is the sodium hydroxide 4 grams of sodium hydroxide present in 100 ml of solution. So given that first వాళ్ళు ఇచ్చినవి 4% weight volume percent అన్నారు కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు 4 grams of sodium hydroxide present in 100 ml of solution. Weight of solute 4 grams. Weight of solute ఎంత 4 grams. Volume of solution 100 ml. ఇక్కడ మిల్లీలీటర్స్ లో ఉంది కాబట్టి మనం యూజ్ చేయవలసిన ఫార్ములా నార్మాలిటీ వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1000 by V in milliliters. Volume in milliliters. Gram equivalent weight. That means gram equivalent weight ante sodium hydroxide is the base kabatti molecular weight by number of replaceable OH minus ions. Sodium hydroxide lo number of OH minus ions ennu unnai 1. So molecular weight is the 23 plus 16 plus 1 that divided by 1. Number of replaceable OH minus ions are 1. So total 23 plus 16 plus 1 is 40 by 1 that equal to 40. That is the number of equivalent weights. Normality equal to weight by gram equivalent weight into 1000 by V in మిల్లీలీటర్స్ లోనే తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 100 ml సొల్యూషన్ కదా 100 ml మిల్లీలీటర్స్ లో ఉంది కాబట్టి 1000 by V in మిల్లీలీటర్స్ తీసుకుంటాము. సో టోటల్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ NaOH 40 దట్ ఈస్ 23 plus 16 plus 1. Number of replaceable OH minus ions are 1. So that equal to 40 by 1. That equal to 40. 40 grams. That is the gram equivalent weight of NaOH. Formula lo substitute cheste weight of solute enta? Weight of solute 4 grams. So 4 grams. Gram equivalent weight enta? 40. 4 by 40 into 1000 by ఇక్కడ మిల్లీలీటర్స్ లో ఉంచారు కాబట్టి 1000 by మిల్లీలీటర్స్ ఆర్ 100 ml. సొల్యూషన్ యొక్క వాల్యూమ్ ఎంత 100 milliliters. సో n ఈక్వల్ సింప్లిఫై చేస్తే నార్మాలిటీ ఈక్వల్ టు 1 నార్మాలిటీ ఈక్వలెంట్ వెయిట్స్. The next one more sum, calculate the weight of NaOH present in 500 ml of 0.2 molarity solution. ఒక్కొక్కసారి వెయిట్ని కనుక్కోమంటారు, ఇంకొకసారి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని, ఒకసారి వాల్యూమ్ని, మొలారిటీని, ఇలా ఏది కనుక్కోమనిచ్చినా సరే ఈ ఫార్ములా ఒకటి గుర్తుంచుకుంటే చాలు. సో వాల్యూమ్ ఇన్ లీటర్స్లో ఒక ఫార్ములా, వాల్యూమ్ ఇన్
మిల్లీలీటర్స్లో ఒక ఫార్ములా, మొలారిటీ ఫార్ములా అండ్ నార్మాలిటీ ఫార్ములా తీసుకుంటే మొలారిటీ ఫార్ములా ఏమో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వస్తుంది, నార్మాలిటీ ఫార్ములా ఏమో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ వస్తుంది. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటేనేమో వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ రాస్తాము. అదే నంబర్ ఆఫ్ మోల్స్ అంటే, అదే నంబర్ ఆఫ్ ఈక్వలెంట్ వెయిట్స్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, దట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్ బై నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్ అయితే యాసిడ్కి, నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH- అయాన్స్ అయితే బేస్కి, నంబర్ ఆఫ్ టోటల్ చార్జ్ అండ్ క్యాటయాన్ ఆర్ యానయాన్ దట్ ఈస్ అ న్యూట్రల్. సాల్ట్స్ తీసుకుంటే టోటల్ ఇలాగా నంబర్ ఆఫ్ ఈక్వలెంట్ వెయిట్స్ని మనం డిటర్మైన్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే క్యాల్కులేట్ ద వెయిట్ ఆఫ్ NaOH సోడియం హైడ్రాక్సైడ్ present in 500 ml of 0.2 molarity solution. First given that what are the values? The values are sodium hydroxide, that is a solute into sodium hydroxide. Calculate the weight of solute. మనం ఇక్కడ weight of solute ని determine చేయాలి. సో volume of solution ఇచ్చారు 500 ml, 0.2 ఇక్కడ molarity ఇచ్చారు, weight of solute ని ఫైండ్ చేయాలి అండ్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ మిల్లీలీటర్స్లో ఇచ్చారు. సో గివెన్ దట్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎంత 500 ml, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ 40, మొలారిటీ ఈక్వల్ టు 0.2 మొలారిటీ. ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వలేదు, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1/V. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ మిల్లీలీటర్స్లో ఇచ్చారు. సో మిల్లీలీటర్స్లో ఇచ్చారు కాబట్టి 1000/V, V in milliliters ఫార్ములాని యూజ్ చేయాలి. గివెన్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ 500 ml, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ 40, మొలారిటీ 0.2 మొలారిటీ. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. M = 0.2 రాయాలి. వెయిట్ మనకు తెలియదు, ఇది డిటర్మైన్ చేయాలి. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత 40. సో 40 ఇంటూ 1000/V, V ఎంత 500 ml. సబ్స్టిట్యూట్ చేస్తే వెయిట్ బై 40 ఇంటూ 1000/500, 0.2 ఈక్వల్ టు వెయిట్ బై 20. సింప్లిఫై చేస్తే వెయిట్ బై 20. వెయిట్ని కనుక్కోవాలంటే 0.2 ఇంటూ 20 దట్ ఈస్ 4 grams. Find the number of moles of another problem. Find the number of moles of the solute present in 500 ml of 0.1 molarity solution. So given molarity ikkada 0.1 molarity, volume of solution 500 ml. So ikkada molarity icharu, volume of solution icharu. Find the number of moles. N ni డిటర్మైన్ చేయమన్నారు. సో ఎన్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ అవసరం లేదు అండ్ ఇక్కడ ఏ సొల్యూటో కూడా చెప్పలేదు. సో సొల్యూట్ ఏంటో తెలియకపోతే మాలిక్యులర్ వెయిట్ని నంబర్ ఆఫ్ మోల్స్ని మనం కనుక్కోలేము. సో ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ని డిటర్మైన్ చేయమన్నారు. దానికి సంబంధించిన వాల్యూ మొలారిటీ క్యాపిటల్ M = N/V, number of moles by volume of solution, that is a number of moles of solute by volume of solution. Molarity formula, molarity definition చూస్తే the number of moles of solute present in volume of solution, that is called molarity capital M = N/V. values ni substitute చేయాలి. first find the values. volume of solution 500 ml, molarity 0.1 ఈక్వల్ టు N తెలీదు, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ 500 ml. సింప్లిఫై చేస్తే 0.1 ఇంటూ 500 దట్ ఈస్ ఈక్వల్ టు N = 0.05 మోల్స్. సో ఒక్కొక్కసారి మొలారిటీలో మొలారిటీ ఈక్వల్ టు W/GMW ఇంటూ 1/V. వాల్యూమ్ లీటర్స్లో ఉంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఈ ఫార్ములాని యూస్ చేస్తాము. అందులో వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 1/V. ఒక్కొక్కసారి వెయిట్ ఇస్తారు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తెలుస్తుంది అంటే సొల్యూట్ ఏది ఇస్తే అది దాని నుంచి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని మనం డిటర్మైన్ చేయొచ్చు. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ని ఫైండ్ చేయమంటారు, మొలారిటీ ఇస్తారు. సో ఇంకా అనదర్ ప్రాబ్లమ్స్ వేరే మెథడ్స్లో ఎలా అంటే మొలారిటీ ఇస్తారు, వెయిట్ ఇస్తారు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇస్తారు, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ని ఫైండ్ చేయమంటారు. నెక్స్ట్ వన్ వాల్యూమ్ని
గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని ఇస్తారు, మొలారిటీని డిటర్మైన్ చేయమంటారు. వెయిట్, వాల్యూమ్, మొలారిటీని ఇస్తారు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని డిటర్మైన్ చేయమంటారు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని బట్టి మనం ఏ సొల్యూట్ అయితే మనం అక్కడ మిక్స్ చేస్తున్నాం సొల్యూషన్ ఫామ్ అవడానికి మనం అక్కడ తెలుసుకోవచ్చు.